నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో జరిగిన కథ ఏమిటంటే రాత్రి 11 గంటలకి ఒక పేషెంట్ అంటే అదొక రోగి అంటే అది ఒక ఇది కావచ్చు. ఒక అతన్ని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. సో ఆ వయస్సు ఆ వ్యక్తి యొక్క వయసు 40 ఏళ్ళు. అతనికి ఆల్రెడీ షుగర్ ఉన్నది. సో మందులు వాడుతున్నాడు దానికి. సో అతని ఫ్రెండ్ ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చిందో అతను వేరే ఊరు నుంచి వచ్చాడు. అతని ఫ్రెండ్ని కలవడానికి వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి సాయంత్రం బయట పార్టీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇతనికి ఛాతీలో సడన్గా గట్టిగా తీవ్రమైన ఛాతీ కింద పొట్ట పైభాగంలో నొప్పి రావడం జరిగింది. సరే ఇది గ్యాస్కి సంబంధించిన నొప్పి కావచ్చు, అల్సర్ నొప్పి కావచ్చు అనుకున్నాడు. అరగంటకి నొప్పి తగ్గకపోవడంతో ఆ ఫ్రెండ్ అన్నాడు, ఎందుకైనా మంచిది మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని. మా హాస్పిటల్లో డాక్టర్లు అతనికి కొంత పరిచయం ఉండడంతో వాళ్ళకి ఫోన్ చేయడం, వెంటనే తీసుకురండి మనం పరీక్ష చేసి చూద్దాం తప్పే ఉందంటే అతను తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఒకటి, పొట్ట పైభాగంలో ఛాతీ కింద భాగంలో కానీ ఈ రెండు జంక్షన్ల మధ్య కానీ నొప్పి వచ్చినట్లయితే ఎక్కువ శాతం అది పొట్టకు సంబంధించింది, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వచ్చింది అవి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అది షుగర్ ఉన్న వాళ్ళల్లో వచ్చిందో మనం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. ఎందువల్ల ఒకవేళ హార్ట్ ప్రాబ్లం అయి ఉన్నట్లయితే అది గుండె కింద భాగంలో వచ్చే హార్ట్ అటాక్, అంటే గుండె కుడి రక్తనాళం బ్లాక్ అయినప్పుడు వచ్చేటటువంటి హార్ట్ అటాక్ అయినట్లయితే అది టిపికల్గా నార్మల్గా ఛాతీ మధ్య భాగంలో ఎడం పక్కకు పోయేది ఇలా ఉండదు. అది కిందకు వెళుతుంది, పొట్ట పైభాగంలో వస్తుంది. పొట్ట పైభాగం అంటే ఇక్కడ ఈ జంక్షన్లో వస్తుంది. అది గ్యాస్ ప్రాబ్లం అనుకుని దాన్ని తేలిగ్గా తీసుకుని దాన్ని 2-3 రోజుల దాకా డాక్టర్ దగ్గర నిన్నే ఆల్కహాల్ తీసుకున్న, పార్టీలో చేసే అలా ఆల్కహాల్ నొప్పి ఉండొచ్చు అని తేలిగ్గా తీసుకుని ప్రాణం మీద తెచ్చుకునేటటువంటి సిచ్యువేషన్స్ నాకు చాలా తెలుసు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అట్లా అయినప్పటికీ ఆ ఫ్రెండ్ యొక్క సమయస్ఫూర్తి వల్ల ఇతను కాపాడబడ్డాడు. సో అతన్ని తీసుకురావడం జరిగింది. ఈసీజీ చూసినట్లు ఫస్ట్ థింగ్ ఈసీజీ తీసినట్లయితే హార్ట్ అటాక్ అని క్లియర్గా తెలుస్తుంది. సో అతనికి వెంటనే బాబు ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉన్నది, దీనికి 2-3 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒకటి ఇంజక్షన్ ఇచ్చి రక్తనాళాల గడ్డ కరిగించడం, అది ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కరుగుతుందో ఏమిటో మనకు తెలియదు. రెండవది యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఎక్కడున్నది చూసుకుని దాన్ని మనం క్లీన్ చేసేసేయటం, అది డెఫినెటివ్ ట్రీట్మెంట్. ఎందుకు క్లీన్ చేసేస్తాం కాబట్టి అక్కడితో కథ సుఖాంతం అయిపోయింది కథ ఇంకా. సో మందులు ఇంజక్షన్ ఇచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే గడ్డ కరిగిందో లేదో తెలియదు, హార్ట్ అటాక్ లేట్ అయ్యే కొద్దికి గడ్డ కరగకపోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ అన్ని చోట్ల క్యాత్ ల్యాబ్లు ఉండవు, అందరూ హైదరాబాద్లో ఉండరు. బయట పల్లెటూరులో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంజక్షన్ ఇవ్వడం తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతుంది. సో 2 ట్రీట్మెంట్లు ఉంటాయి. కానీ ఇంజక్షన్కి మనం చేసే యాంజియోగ్రామ్కి కాస్ట్లో దాని చాలా తేడాలు ఉంటాయి. ఇంజక్షన్లు 2-3 రకాలు ఉన్నాయనుకోండి. ఒక ఇంజక్షన్ 5,000 రూపాయలు ఉంటుంది, ఇంకో ఇంజక్షన్ 40,000 రూపాయలు ఉంటుంది. సో 40,000 రూపాయలు కొంచెం సేఫర్ అనమాట, బీపీ తగ్గదు. ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఈ సింపుల్గా ఇచ్చేసి ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ ఇంజక్షన్ తీసుకుని మనం నరానికి ఇంజక్షన్ ఇచ్చేసినట్లయితే సరిపోతుంది. రెండవది ఏంటంటే ఇంజక్షన్ ఇచ్చేది ఒక ట్రీట్మెంట్. రెండవది మనం ఎక్కడ రక్తనాళంలో బ్లాక్ ఉన్నదో ఐడెంటిఫై చేసి దాన్ని క్లీన్ చేసేయటం అనేది, స్టెంట్ చేసేయటం. ఫస్ట్ రక్తనాళంలో గడ్డ క్లీన్ చేసేయటం అనేది 2వ విధమైనటువంటి ట్రీట్మెంట్. సో మనం ఈసీజీ చూడంగానే గుండెకు ఉన్నటువంటి 3 రక్తనాళాలలో ఎడం పక్కన 2 భాగాలు ఉంటాయి, రక్తనాళం కుడి పక్కన ఒకటి ఉంటుంది. ఏ రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అని మోస్ట్లీ కార్డియాలజిస్టులకి ఇది ట్రైనింగ్లో భాగం. మోస్ట్లీ కార్డియాలజిస్ట్ చెప్పేస్తారు. సో మాకు ఈ ఈసీజీలో ఇది కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయి ఉండొచ్చు అని చెప్పేసి మాకు ఈసీజీ ప్రకారం అనిపించింది. అదృష్టవశాత్తు ఇతనికి బీపీ తగ్గలేదు. మామూలుగా కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయినప్పుడు గుండె పంపింగ్ తగ్గి బీపీ తగ్గిపోతూ ఉంటుంది. బీపీ తగ్గిపోతే రిస్క్ పెరుగుతుంది. ఇతనికి మంచి బీపీ ఉన్నది, 130 బీపీతో వచ్చాడు అతను. సో అతనికి మా మీద ఉన్నటువంటి స్నేహభావంతో కలిగినటువంటి నమ్మకం వల్ల ఇతనికి ప్రాబ్లం ఉందండి, మనం యాంజియోగ్రామ్ చేసి క్లీన్ చేసేద్దాం, తొందరగా బయటపడిపోతాడు, కుర్రాడు రిలేటివ్ అనుకోండి, 40 ఏళ్ల వ్యక్తి. సో తక్కువ వయసు ఉన్నవాడు, ఇతన్ని కాపాడితే అతనికి తర్వాత అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది, గుండె పంపింగ్ నిలుస్తుంది చెప్తే అతను వెంటనే నా ఫ్రెండ్ అతను వేరే ఊరి నుంచి వచ్చాడు, కానీ నేను అతని ఫ్యామిలీతో మాట్లాడతాను, త్వరగా ఇతను అయిపోయేటట్టు చూస్తాను, అతని ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని సమాధానపరిచి ఇతను
మీ ఫ్రెండ్కి చేసేయండి, డబ్బుల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అతను నిలిచాడు కాబట్టి ఇతనికి యాంజియోగ్రామ్ పరీక్ష చేశాం. సో యాంజియోగ్రామ్ పరీక్షలో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. నార్మల్గా యాంజియోగ్రామ్ చేసినప్పుడు మొదట మనం మొదలుపెట్టేది ఎడం పక్కన రక్తనాళంతో మొదలు పెడతాం. కన్వెన్షన్ ప్రకారం పెద్ద రక్తనాళం కాబట్టి ఇది ఎడం పక్కన రక్తనాళం, ఇది ఎడం పక్కన రక్తనాళం. అన్నిటికంటే పొడుగాటి రక్తనాళం. ఈ సింగిల్ రక్తనాళం మాత్రమే గుండెకి మొత్తం గుండెకి రక్త ప్రసారంలో 60% దీని నుంచి పోతుంది. సో దీంట్లో మీరు చూసినట్లయితే ఈ రక్తనాళానికి ఇంకొక పెద్ద కొమ్మ ఉన్నది. ఎక్కడైతే కొమ్మ వస్తుందో 2 రక్తనాళాలు సన్నబడ్డాయి. ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ మధ్య భాగం సన్నగా ఉన్నది, ఈ కొమ్మ ముందు భాగం సన్నగా ఉన్నది. ఇది కొలెస్ట్రాల్ పేరుకుని పోయి ఉండడం వల్ల వచ్చినటువంటి సన్నబడటం, దాన్ని బ్లాక్ అంటాం. ఇది ఎడం పక్కన రక్తనాళం. ఎడం పక్కన రక్తనాళం మన ఈసీజీ చూసినప్పుడు కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయి ఉంది అని అనుకున్నాం కదా, అది ప్రూవ్ అయింది. ఎడం పక్కన రక్తనాళం సన్నబడింది కానీ పూర్తిగా బ్లాక్ కాల. ఇప్పుడు నార్మల్గా ఉండే కుడి పక్కన రక్తనాళం ఏదో చూద్దాం. ఇది వేరే వ్యక్తిది. ఒక నార్మల్గా ఉండేటటువంటి రక్తనాళం ఇట్లా సి ఆకారంలో ఉంటుంది, ఈ సైజులో ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలయ్యి ఈ వెన్నుముక దాకా వస్తుంది. కానీ ఈ వ్యక్తికి మనం చేసినటువంటి యాంజియోగ్రామ్లో మీరు చూసినట్లయితే ఇది కుడి పక్కన రక్తనాళం, ఇక్కడతో పూర్తిగా ఆగిపోయింది. ఇందాక మీకు నేను చూపించింది మీకు గుర్తు ఉన్నట్లయితే ఇది ఇట్లాగా వచ్చి ఇట్లా బెండ్ తీసుకుని వెన్నుముక దాకా వచ్చి ఉంటుంది. కానీ ఈ సిట్యువేషన్లో ఏమైంది, ఇక్కడికి పూర్తిగా మూసుకుని పోయి ఈ రక్తనాళం ఉన్నది. ఇది హార్ట్ అటాక్ అంటే. హార్ట్ అటాక్ అంటే రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పైన రక్తం గడ్డ వచ్చి అది పూర్తిగా కట్ అయిపోతుంది, రక్త ప్రసారం పూర్తిగా మూసుకొని పోతుంది. ఈసీజీ ప్రకారం నేను చేసినటువంటి అంచనా నిజమైంది. సో ఈ కుడి పక్కన రక్తనాళం ఆల్మోస్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడే పూర్తిగా మూసివేసి ఉండడం మీరు గమనించవచ్చు. సో ఈ సిట్యువేషన్లో మనం ఇది యాంజియోగ్రామ్ యొక్క రిపోర్ట్. ఎడం పక్కన మెయిన్ రక్తనాళము, దాని బ్రాంచ్లో ఎక్కడైతే కొమ్మ వస్తుందో ఆ బ్రాంచింగ్ బైఫర్కేషన్ అంటే ఎక్కడైతే అది చీలుతోందో అక్కడ రెండిట్లోనూ కూడా సన్నబడింది. అది కుడి పక్కన రక్తనాళం పూర్తిగా మూసుకుని పోయింది. ఈ సిట్యువేషన్లో ఎక్కడైతే హార్ట్ అటాక్ వచ్చిందో దాన్ని ముందు పూర్తిగా మూసుకుని పోయిందని మనం ఓపెన్ చేయడం అనేది పరిపాటి. సన్నబడే తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి దీన్ని మొదటగా మనం క్లీన్ చేయడం అనేది చేయాలి. సో నెక్స్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేసామో మీకు నేను చూపిస్తాను. సో ఏం చేస్తాము, సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఈ రక్తనాళంలో ఒక చిన్న ట్యూబ్ లాంటిది మీరు గమనించవచ్చు. దానికి ముందు నల్ల చొక్క ఉన్నది, ఆ చొక్క ఈ ట్యూబ్కి ముందు ఉన్నటువంటిది. ఈ ట్యూబ్ ఏమవుతుంది, ముందుకి వెనక్కి వస్తుంది. అంతే ఏమిటి, ఏ రక్తనాళం బ్లాక్ అయిందో ఆ బ్లాక్ చేసినటువంటి రక్తం గడ్డని మేము బయటికి పీల్చేస్తున్నాం. మూతులోంచి తోడినట్టుగా ఆ రక్తం గడ్డని బయటకు తీసుకొచ్చినట్లు, బయట కిందకి వెళ్ళిపోతే గుండెకి వెళ్ళిపోతుంది, గుండెకి వెళ్ళకూడదు, అది బయటకు వచ్చేసేయాలి. సో దాన్ని మనం ఈ సన్నపాటి ట్యూబ్, ఇది నిజంగా చెప్పాలంటే ఇది 1.5 మిల్లీమీటర్ల సన్నగా ఉన్నటువంటి పొడుగాటి ట్యూబ్ ఇది. ఆ ట్యూబ్ రక్తనాళాలను పంపించి దీన్ని క్లీన్ చేస్తున్నాం అన్నమాట. మీరు ఎక్స్రేలో చూసినప్పుడు ఇలా ముందుగా అట్టం కనిపిస్తుంది, బట్ మేము బయట దాన్ని ఈ ట్యూబ్కి యువతల భాగం బయట ఏదైతే ఉందో దానికి సిరింజ్ ద్వారా మనం దీన్ని సక్ చేయడం ద్వారా రక్తనాళం పూర్తిగా క్లీన్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్లీన్ అవుట్, ఇది మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మీరే చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైతే పూర్తిగా మూసుకుని పోయిన రక్తనాళమో క్లీన్ చేసిన తర్వాత ఈ ఏరియాలో పూర్తిగా మూసుకుని పోయిన రక్తనాళం క్లీన్ చేసిన తర్వాత రక్త ప్రసారం పూర్తిగా పునరుద్ధరింపబడింది. ఈ పూర్తిగా రక్తనాళంలో బ్లడ్ ఫ్లో అవటం మొదలైంది. కానీ ఇది నార్మల్ రక్తనాళం. దీని ముందు మీరు రక్తం కొద్దిగా సన్నబడి ఉండటం గమనించవచ్చు. ఇది రక్తనాళం లోపల పేరుకుని పోయి ఉన్నటువంటి కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసారం తగ్గి రక్తనాళం సన్నబడింది. మీరు ఎక్కడన్నా ఒక ఊరికి వెళ్తున్నప్పుడు ఒక కాలవో ఒక నదో వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే నది పెద్దగా ఉంటుంది, కానీ దాంట్లో పూడిక వచ్చి యాక్చువల్గా పోయే నీరు ఏదైతే ఉందో చాలా సన్నగా చిన్న కాలువలాగా ఉంటుంది. నది పెద్దది కావచ్చు, దానిలో పూడిక వచ్చేసి రక్త ప్రసారం సన్నబడిపోయింది. ఇట్లాగా దీనిలో పూడిక వచ్చి రక్త ప్రసారం సన్నబడిపోయింది.
సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పొడిగాటి బ్లాక్ అనమాట అది. దాని మీద రక్తం గడ్డ వచ్చి పూర్తిగా బ్లాక్ చేసింది. రక్తం గడ్డను క్లీన్ చేసేసిన తర్వాత రక్త ప్రసారం మొదలయ్యి మనకి ఎక్కడ అయితే సన్నబడిందో అది క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామో, ఈ సన్నబడిపోయిన రక్తనాళం మీద ఏది సన్నబడిందో దానికి ఒక స్టెంట్ ద్వారా మనం స్టెంట్ పెట్టి దాన్ని మళ్ళీ నార్మల్ సైజ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, అటు ఇటు పంట కాలువలు ఉంటాయి అనుకోండి, పంట కాలువ నీరు పోవడానికి ఒక కాలువలాగా తవ్వి వదిలేరు కదా, నీరు పోవడానికి కాలువ తవ్వి దాంట్లో ఒక సిమెంట్తో ఒక ట్యూబ్ లాంటి తూమును పెడతాడు. అది ఎందుకు పెట్టారు, మనం తవ్వినటువంటి నేలలో తవ్వినటువంటి ప్లేస్ ఏదైతే తూము పెట్టకపోతే మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది. రక్తనాళం కూడా అంతే, మనం క్లీన్ చేసి వదిలేస్తే మళ్ళీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్నది, మళ్ళీ రక్తం గడ్డ వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల ఈ స్టెంట్ అనబడేటటువంటి ఒక స్టీల్ ట్యూబ్ని ఇక్కడ పెట్టడం ద్వారా రక్తనాళం పెద్దదవుతుంది, మళ్ళీ దాంట్లో బ్లాక్ రాకుండా మళ్ళీ కొలాప్స్ అవ్వకుండా అది పట్టుకుని ఉంచడం ద్వారా రక్త ప్రసరణ నిరంతరం జరిగేటట్టుగా అది హెల్ప్ చేస్తుంది. సో నేను చెప్పినటువంటి ట్యూబ్ పేరు స్టెంట్ అని చెప్పాను కదా, ఆ స్టెంట్ వేసిన తర్వాత దాన్ని ఎట్లా ఒబ్బిస్తున్నామో మీరు గమనించవచ్చు. ఇక్కడ స్టెంట్ ఇది, ఆ స్టెంట్ బెలూన్ ద్వారా పెద్దదవుతోంది ఇక్కడ. సో స్టెంట్ పెద్దదయ్యింది. స్టెంట్ పెద్దదైన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఏంటో మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో రిజల్ట్. స్టెంట్ వేసిన తర్వాత ఇది ఫైనల్ రిజల్ట్. ఏదైతే పూర్తిగా మూసుకొని పోయి ఉన్నటువంటి రక్తనాళం ఇప్పుడు ఇంత పెద్దదే కాకుండా ఇంత చక్కగా ఉండడం మీరు గమనించవచ్చు. ఏదైతే ఇట్లా ఉన్నదో, ఇక్కడ పూర్తిగా మూసుకొని పోయి ఉన్నదో, అది ఫైనల్గా ఇట్లాగా మనం క్లీన్ చేసి స్టెంట్ వేసి పూర్తిగా రక్త ప్రసరణని మనం పునరుద్ధరింపజేసాం. సో దాని ద్వారా వెంటనే ఎప్పుడైతే మనం క్లీన్ చేసేసామో రక్తనాళంలో రోగికి ఛాతీలో టేబుల్ మీదనే నొప్పి తగ్గిపోతుంది, ఈసీజీ అక్కడ వెంటనే నార్మల్ అయిపోతుంది. సో స్టెంట్ క్లీన్ చేసేసి స్టెంట్ వేసిన తర్వాత హార్ట్ అటాక్ ట్రీట్ అయిపోయింది, పూర్తిగా 100% ట్రీట్ చేయబడింది. సో దీన్ని యాంజియోప్లాస్టీ అంటారు, స్టెంట్ వేయడాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేసినటువంటి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ఏదైతే ఉందో ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేసేది ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. దీనివల్ల హార్ట్ అటాక్ పూర్తిగా ట్రీట్ చేయబడింది, పేషెంట్ వెంటనే నొప్పి తగ్గిపోయింది, అతను ఇంకా ఐసీయూలో రాత్రి జరిగిన ప్రొసీజర్. సో ఇది నెక్స్ట్ రోజు మధ్యాహ్నం చేస్తున్నాను ఈ వీడియో. అతను హ్యాపీగా నిద్రపోతున్నాడు, చక్కగా నొప్పి లేదు, చిన్న పాపాయిలాగా చక్కగా పడుకుని ఉన్నాడు, బీపీ అంతా బాగుంది. పూర్తిగా అతను మేము చేతి మించి చేస్తాం ఎక్కువ భాగం కాబట్టి లేచి అతని పనులు తాను చేసుకుంటున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, పేపర్ చదువుతున్నాడు. లైఫ్ హార్ట్ అటాక్ అయితే వచ్చి ఉండొచ్చు గాక జస్ట్ ఒక గంట తర్వాత చూస్తే పూర్తిగా నార్మల్ లైఫ్ అతను లీడ్ చేయడానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ అతను తీసుకున్నాడు. ఇదండి హార్ట్ అటాక్ అంటే ఏమిటి, వస్తే రక్తనాళంలో ఎలా బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ని క్లీన్ ఎలా చేస్తాం, దాని తర్వాత మనం ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తాం, దాని ద్వారా పేషెంట్కి ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, దాన్ని ఇవాళ మనం చూసామండి. గత 3-4 సంవత్సరాలుగా, ఎస్పెషల్లీ ఒక 2 సంవత్సరాల క్రితము సడన్గా తక్కువ వయసు ఉన్న వాళ్ళలో, యువతలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని, ఇవి జిమ్ చేస్తే వస్తున్నాయని, ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్లు వస్తాయని చెప్పేసి ఒక ప్రముఖ కన్నడ సినిమా తార చనిపోవడంతో ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. జిమ్ చేయడం గుండెకి హానికరము, జిమ్ చేస్తే హార్ట్ అటాక్లు వస్తాయి అన్నంతగా వేరియస్ న్యూస్ ఛానళ్ళు ఇవన్నీ కూడా ప్రచారం చేయడం అంటూ జరిగింది. దీనికి నేను కూడా రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాం. కానీ ఇది నిన్ననే ఒక యువకుడికి ఇలా జరగడం చూశాను. సో దీని గురించి మనం డిస్కస్ చేస్తే ఈ ఒక్క కేసు నుంచే మొత్తం మనం జిమ్ వల్ల వచ్చిన హార్ట్ అటాక్లు మొత్తం కూడా మనం అనలైజ్ చేసి దానివల్ల మనం నేర్చుకోవడం దీనిలో అరిగిపోతుంది. సో నిన్న ఒక రోజు క్రితం పొద్దున్న 8 గంటలకి ఒక 34 ఏళ్ల యువకుడు జిమ్కి వెళ్ళి అతను వెయిట్స్ కూడా చేయలే, మామూలుగా కాలిస్థెనిక్స్ అంటారంటే జంపింగ్ జాక్ చేయడం, ఇట్లా మామూలుగా అంటే రకరకాల వెయిట్స్ కాకుండా శరీరంతో చేసేటట్టు మన బాడీ వెయిట్తో చేసేటట్టు ఎక్సర్సైజెస్ అన్నీ ఒక 50 నిమిషాల పాటు చేశాడు. చేసినప్పుడు అతని ప్రాబ్లం ఏం రాలా.
చేసిన తర్వాత అతను మంచినీళ్ళు తాగడానికి జిమ్ బయటికి రాగానే ఛాతీలో నొప్పి మొదలైంది. నొప్పి మెల్లగా తీవ్రంగా నొప్పి రావడంతో అతను ఏం చేశాడు, వెంటనే ఇంటికి వెళ్ళి మామూలుగా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాం, కాస్త మంచినీళ్ళు మళ్ళీ తాగి రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకుంటున్నా కూడా నొప్పి తగ్గకపోగా తీవ్రంగా నొప్పి పెరిగిపోయింది. కోర్స్ ఇంట్లో తన భార్య ఉండడం వల్ల వెంటనే అతన్ని మా హాస్పిటల్కి తీసుకుని వచ్చింది. సో తీసుకుని వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పితో అతను ఇక్కడ దొల్లుతున్నాడు, అంత తీవ్రమైన నొప్పి అన్నమాట. సో అప్పుడు అతను ఈసీజీ చూడగా అతనికి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఈసీజీలో తెలిసింది. గుండె బలం ఎక్కువలో చూడగా గుండె బలం కూడా తగ్గింది. అంతేకాకుండా బీపీ మామూలుగా మీకు తెలిసిందే 120, 130 ఉండాల్సిన బీపీ 60-70కి బీపీ తగ్గిపోయింది. సో హార్ట్ అటాక్ రావడం, తీవ్రమైన ఛాతీలో నొప్పి రావడం, బీపీ బాగా తగ్గిపోయి ఉండడం, ఇవి మనం వచ్చినప్పుడు మనం గమనించడం జరిగింది. సో వెంటనే కోర్స్ అతనికి నొప్పి తగ్గడానికి రకరకాల ట్రీట్మెంట్లు ఇంజక్షన్లు ఇచ్చినా కూడా తీవ్రమైన నొప్పి తగ్గట్ల. ఎందుకు, ముందు అతను నొప్పి తగ్గిన తర్వాత కదా. సో అతన్ని మత్తు మందు ఇచ్చి పడుకోబెట్టాల్సినంత తీవ్రమైనటువంటి నొప్పి వచ్చింది. సో అంత ఇంజక్షన్ ఇచ్చి అతన్ని కాన్షియస్నెస్ తగ్గించి, అంటే మత్తు మందు ఇచ్చి పడుకోబెడితే కానీ నొప్పి తగ్గల, అంత తీవ్రమైన నొప్పి వచ్చింది బాగా. సో ఈలోపుగా అతన్ని స్టెబిలైజ్ చేసుకుంటూ అతని భార్యను పిలిచి అడిగాం, సో ఏమిటమ్మా, ఏమిటి ఎలా మొదలైంది అంటే ఆమె చెప్పింది ఏంటంటే, కోర్స్ ఆ తర్వాత ఇదంతా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్తో మాట్లాడితే అతను కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. చివరికి టూకీగా మనకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏమిటంటే, ఈ 34 ఏళ్ళ యువకుడి తండ్రి కరెక్ట్గా ఇదే వయసులో 30 ఏళ్ళ అటు ఇటుగానే ఆయన కూడా సడన్గా మృతి చెందారు. ఆ రోజుల్లో ఏమైందో తెలియదు కానీ సడన్గా మృతి చెందడం అంటూ జరిగింది. సో ఇతనికి షుగర్ లేదు, బీపీ లేదు, సిగరెట్ తాగడు. ఒకటే ఒక హిస్టరీ ఏమిటి, తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి ఉండడం. సో అతను మామూలుగా ఉన్నప్పుడు ఒక 3 ఏళ్ల క్రితం ఒకరోజు క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ ఆడుతుంటే సడన్గా పొట్ట పైభాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పి వచ్చి చెమటలు బట్టి అక్కడ క్రికెట్ పిచ్ మీద కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు, ఇది గ్యాస్ నొప్పి అయ్యా అని చెప్పేసి గ్యాస్ సంబంధించి ఇంజక్షన్ ఇచ్చి అతనికి బాగానే ఉంది అంటే కాసేపు నొప్పి తగ్గింది. సరే అతను తెలుగులోకి వచ్చాడు. సో గ్యాస్ నొప్పి అయ్యా, ఇంజక్షన్ ఇచ్చాం, తగ్గిపోయింది అని చెప్పారు. సో అక్కడితో స్టోరీ క్లోజ్ అయింది. తర్వాత అంటే ఇదేజ్ 2 ఏళ్ళు లేదు, 2 ఏళ్ళ క్రితం ఇది జరిగింది. ఆ తర్వాత బాగానే ఉన్నాడు. ఇతను రొటీన్గా ఇతను ఒక హైదరాబాద్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగి, ఇంజనీర్ నిజానికి. సో 2 నెలల క్రితం ఆఫీస్లో అందరూ రక్త పరీక్షలు చేసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉందయ్యా అని ఆ రక్త పరీక్ష చేసిన వాళ్ళు ఇతనికి చెప్పారు. కానీ అతను దాని నుంచి పెద్ద పట్టించుకోకుండా మందులు ఏం తీసుకోలేదు, అది పక్కన పెట్టేశాడు. సో బాగానే ఉన్నాడు. దాని తర్వాత ఇవాళ ఇది జరిగింది. సో అతను రాగానే మనం చాలాసార్లు డిస్కస్ చేసినట్టుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఇంజక్షన్ ఇవ్వచ్చు. కానీ బెస్ట్ పద్ధతి ఏమిటి, ఏదైతే రక్తనాళం బ్లాక్ అయిందో అది ఐడెంటిఫై చేసి దాన్ని వెంటనే క్లీన్ చేయడం అనేది బెస్ట్ పద్ధతి. దాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేసే దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. బేసికలీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు త్వరగా గనక హాస్పిటల్కి తీసుకురాగలిగితే, కనీసం 3 గంటల లోపల హాస్పిటల్ తీసుకురాగలిగితే ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా మనం రివర్స్ చేయొచ్చు అనడానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ నేను చెప్పబోయే ఈ స్టోరీ. సో అతను వచ్చాడు, పరిస్థితి చెప్పాం, వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు వెంటనే మీకు మా హాస్పిటల్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం వల్ల మీరు ఏం చేస్తే మాకు అది మంచిదండి, వెంటనే అతనికి యాంజియోగ్రామ్ చేసి మనం చూద్దాం, స్టెంట్ కావాలంటే మీరు ఏం చెప్తే అది చేద్దాం అన్నారు. కాబట్టి వెంటనే అతను యాంజియోగ్రామ్ చేశాం. సో యాంజియోగ్రామ్లో ఏముందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మొదట ఇతనికి యాంజియోగ్రామ్లో ఏముందో చూసే బదులు నార్మల్ యాంజియోగ్రామ్లో ఏముంటుందో ఒక్కసారి మళ్ళీ మనం తిరిగి పరిశీలిద్దాం. సో ఇది నార్మల్ యాంజియోగ్రామ్ అది. సో ఈ యాంజియోగ్రామ్లో మీరు చూసినట్లయితే ఇది ఎడం పక్కన రక్తనాళం, దీనికి గుండె ముందు భాగంలో ఒక బ్రాంచ్ ఉంటుంది, గుండె పక్కన భాగంలో ఒక కొమ్ము ఉంటుంది. సో కోర్స్ దీనికి మధ్యలో కూడా ఒకటి ఉందనుకోండి. ఇది గుండె ముందు భాగంలో పోయేటటువంటి రక్తనాళం. ఇది కుడి పక్కన రక్తనాళం. సో నార్మల్ కుడి పక్కన రక్తనాళం ఇట్లా ఉంటుంది. సో నార్మల్గా కుడి పక్కన ఉండే రక్తనాళం అర్ధచంద్రాకారంలో ABC ఆకారంలో ఇట్లా ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు మనసులో 1 నిమిషం ఉంచుకున్నట్లయితే మన
స్టోరీ ఎవరి గురించి చెప్తున్నానో అతనికి యాంజియోగ్రామ్లో ఏముందో ఇప్పుడు మీరు ఈజీగా మీరు తేడాని మీరు గమనించగలరు. సో ఇతని కుడి పక్కన రక్తనాళం చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి అర్ధచంద్రాకార రక్తనాళం పూర్తిగా ఇక్కడ కట్ అయిపోయినట్టుగా మూసుకుని పోయింది. దీనికి పూర్తిగా 100% బ్లాక్ వచ్చింది. దీన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. ప్రీవియస్ వీడియోస్లో మనం దీన్ని డిస్కస్ చేసాం. సో ఇకపోతే ఎడం పక్కన రక్తనాళం ఎట్లా ఉందో మీరు చూడండి, ఎంత ఆశ్చర్యపోతారో. నేను ఎంత ఆశ్చర్యపోయానో మీరు అంతే ఆశ్చర్యపోతారు. సో ఇందాక మీరు చూసినటువంటి ఎడం పక్కన రక్తనాళాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఇది ఎడం పక్కన మెయిన్ రక్తనాళం. గుండె ముందు భాగంలో ఒక రక్తనాళం ఉంటుంది, గుండె పక్కన ఒక రక్తనాళం ఉంటుంది. గుండె ముందు భాగం రక్తనాళం చూడండి, ఆల్మోస్ట్ 99% పూర్తిగా మూసుకుని పోయి ఉన్నది. గుండె పక్కన రక్తనాళం 100% కూడా మూసుకుని పోయి ఉన్నది. అంటే ఏమిటి? ఇవి పాత బ్లాక్స్. ఇవి మనకి ఈసీజీ ప్రకారం కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయిందని మనం నిర్ధారణకు వచ్చాం. మరి ఈ పూర్తి బ్లాక్స్ ఏమిటంటే ఇవి అంతకుముందే వచ్చినటువంటి పాత హార్ట్ అటాక్స్. ఒకటి పూర్తిగా 100% ఆల్మోస్ట్, ఒకటి 100%, ఒకటి 99%. అంటే ఎవరికన్నా సడన్గా జిమ్లో హార్ట్ అటాక్ రావాలి అంటే అది అతనికి ఉన్నటువంటి హార్ట్ బ్లాక్స్ వల్ల వస్తుంది. అతనికి ఆల్రెడీ ముందే ఉన్నటువంటి హార్ట్ బ్లాక్స్ వల్ల వస్తుంది తప్ప ఆ రోజు చేసిన ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ అటాక్ కొత్తది రాదు. ఆల్రెడీ జబ్బు ఉంటే ఆ జబ్బు పెరుగుతుంది, హార్ట్ అటాక్ కింద పరిణమిస్తుంది అది బేసికలీ. సో ఆల్రెడీ 2 హార్ట్ అటాక్లు వచ్చాయి, నిన్న 3వ హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇది మామూలు మనుషులు జిమ్ చేస్తే హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? మామూలు గుండెలకి హార్ట్ అటాక్ రాదు. నాకు తెలిసి 90 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పరిగెత్తగలిగే మనుషులు నాకు తెలుసు. వాళ్ళది మనిషి గుండె కదా, వాళ్ళేమి కొత్త వాళ్ళు కాదు కదా, గుండెని వాళ్ళు ట్రైన్ చేసుకున్నారు. ఇది మరి 50 నిమిషాలు జిమ్ చేస్తే హార్ట్ అటాక్ ఎలా వస్తుంది ఒక మనిషికి వస్తే? మరి 100 కిలోమీటర్లు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 90 కిలోమీటర్లు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి నార్మల్ గుండెలు ట్రైన్ చేసుకోవడం వల్ల నార్మల్ అవుతుంది. గుండె ఆల్రెడీ బ్లాక్స్ ఉన్న గుండెకైతే హార్ట్ అటాక్ వస్తుంది. అది తెలుసుకోవాల్సి. అంటే మీరు జిమ్ కానీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టే ముందు గుండెని పరీక్ష చేసుకోవడం ఒకసారి మంచిది అనడానికి ఇది ప్రధానమైనటువంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సరే, అఫ్కోర్స్ ఇవి బ్లాక్స్, పాత బ్లాక్స్ ఉన్నాయి. సో మనం ఏం చేసాము, ఫస్ట్ ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ ఏదైతే వస్తుందో ఆ రక్తనాళాలను క్లీన్ చేయడం అనేది పరిపాటి. సో దాన్ని అలాగే ప్రొసీడ్ అయ్యాం మనం. నేను చెప్పినట్టు కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయింది కదా. సో మనం ఏం చేసాం, కుడి పక్కన రక్తనాళంలో ఈ నల్ల చొక్క ఉన్నటువంటి ఒక ట్యూబ్ సహాయంతో దాన్ని పైనుంచి కింద దాకా రక్తం గడ్డని, కొలెస్ట్రాల్ని ఇదంతా కూడా పీల్చి దాన్ని రక్తనాన్ని క్లీన్ చేయడం అంటూ జరిగింది. మీరు చూడండి, ఇక్కడ ఈ నల్ల చొక్క ఉన్నటువంటి ట్యూబు ఇలా పైకి కిందకి కదలడం మీరు చూస్తున్నారు. అంటే ఏంటి, ఇది ఎక్కడైతే బ్లాక్ ఉన్నదో ఆ ఏరియాలో ఉన్నటువంటి రక్తనాళం అంతా శుభ్రంగా మనం క్లీన్ చేయడం అంటూ జరిగింది. దాని తర్వాత ఏమైందో ఎఫెక్ట్ మీరు చూడండి. సో అది క్లీన్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే రక్తనాళంలో బ్లాక్ ఉన్నదో ఆ బ్లాక్ని మనం క్లీన్ చేసి అది మళ్ళీ తిరిగి అక్కడ రాకుండా ఉండడానికి స్టెంట్ అనేటటువంటి పరికరాన్ని అమరుస్తాం. స్టెంట్ అంటే ఒక బాల్ పెన్ స్ప్రింగ్ లాగా ఉండేటువంటి ఒక స్ప్రింగ్ పరికరం. దాన్ని గుండెలో పెట్టి పెద్దది చేసి అది అక్కడ ఉండిపెట్టుకు చేస్తాం. ఇది చూడండి, ఈ స్టెంట్ చూడండి మెల్లగా పెద్ద అవుతుంది. చూసారా, ఇది పెద్దదైంది. సో ఇట్లా స్టెంట్ వేయటం వల్ల ఆ బ్లాక్ పూర్తిగా పోయింది. ఇప్పుడు ఎలాగైతే పూర్తిగా మూసిబడి ఉన్నటువంటిది మనం స్టెంట్ వేసిన తర్వాత ఎలాగొచ్చిందో ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇందాక మీకు చూపించిన పూర్తిగా మూసుకుని పోయినటువంటి రక్తనాళము ఇక్కడ మూసుకుపోయినది పూర్తిగా ఓపెన్ చేయబడ్డాం. సో పూర్తిగా రక్తనాళం హార్ట్ అటాక్ రివర్సల్ చేయబడింది. పూర్తి హార్ట్ అటాక్ని క్లీన్ చేసి చేయడం ద్వారా పూర్తిగా వచ్చిన హార్ట్ అటాక్ క్లీన్ చేసాం. కానీ కింద బ్లాక్స్, మధ్యలో బ్లాక్స్ అన్నీ మనకి తెలుస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఉన్న బ్లాక్స్ మీద వచ్చిన హార్ట్ అటాక్. నార్మల్గా గుండె ఎక్సర్సైజ్ చేస్తే వచ్చిన హార్ట్ అటాక్ కాదు, ఆల్రెడీ తీవ్రమైన బ్లాక్స్ ముందే ఉన్నాయి. అది తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఇతనికి వయసు 34, హార్ట్ అటాక్ వచ్చింది, బీపీ బాగా తగ్గిపోయింది. సో ఇప్పుడు పక్కనే మనం క్లీన్ చేసాం, కానీ ఎడం పక్కన కూడా తీవ్రమైన బ్లాక్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే గుండెకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత
యాంజియోగ్రామ్లో ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ముందు హార్ట్ అటాక్ వచ్చిన బ్లాక్నే క్లీన్ చేయాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో బీపీ బాగా తగ్గిపోయి ఉన్నది, గుండె మధ్య మధ్యలో వేగంగా కొట్టుకుంటోంది, షాక్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది, ఇట్లాంటి సందర్భాల్లో హార్ట్ అటాక్ రాని బ్లాక్ను కూడా మనం క్లీన్ చేయాలి. ఎందుకంటే గుండెకి ఎక్కువ రక్తం ఇచ్చినట్లయితే అది వెంటనే రికవర్ అయ్యి అది గుండె బలం ఎంత తీవ్రంగా తగ్గిపోయిన గుండె బలం పెరిగి అతను బతకడానికి ఉండే అవకాశం ఉంది. సో వయసు తక్కువ, గుండె బలం తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, అలాంటప్పుడు హార్ట్ అటాక్ రాకుండా ఉన్నటువంటి రక్తనాళం కూడా మనం క్లీన్ చేసి స్టెంట్ వేసినట్లయితే మనం అతన్ని బతకడానికి 100% ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇతనికి ఎడం పక్క ఉన్నటువంటి తీవ్రమైన బ్లాక్ను కూడా ఓపెన్ చేయడం అంటూ జరిగింది. ఇది మామూలుగా జరగదు. ఇతనికి బీపీ బాగా తక్కువ ఉన్నది, తీవ్రమైన నొప్పి ఉన్నది, బీపీ బాగా తక్కువ ఉన్నది, కాబట్టి ఇతన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఇవ్వడానికి ఎడం పక్కన బ్లాక్ కూడా మనం ట్రీట్ చేసాం. సో ఎడం పక్కన రక్తనాళంలో ఈ వైర్ మీరు పంపించడం మీరు క్లియర్గా చూడవచ్చు. ఎక్కడైతే పూర్తిగా బ్లాక్ అయిపోయిన రక్తనాళంలో ఈ వైర్ను ముందుగా పంపించడం జరిగిన తర్వాత వైర్ కిందకి పూర్తిగా వేసేసి మనం ఈ 2 చుక్కల మధ్యన ఉన్నది ఒక బెలూన్ అన్నమాట. ఆ బెలూన్ సహాయంతో మొత్తం ఇది సంవత్సరాల తరబడి, కనీసం చెప్పాడు చూసారా, మనకు గుర్తున్నట్లయితే క్రికెట్ పిచ్ ఇన్సిడెంట్. సో ఆ క్రికెట్ పిచ్లో వచ్చినటువంటి హార్ట్ అటాక్, 3 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్, దాన్ని ఈ బెలూన్ సహాయంతో మనం మెల్లగా క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసి తర్వాత ఇందాక చూసినట్టుగానే క్లీన్ చేసిన తర్వాత ఇక స్టెంట్ వేయడం అనేది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు చాలామంది సగం కార్డియాలజిస్టులు అయిపోయి ఉంటారు కదా మన వీడియోలు చూసి. సో దాన్ని క్లీన్ చేసిన తర్వాత చక్కగా రక్తనాళం ఓపెన్ అయిపోవటం మీరు చూస్తున్నారు. ఇప్పుడు దాన్ని మనం స్టెంట్ వేయడం ద్వారా పూర్తిగా రక్త ప్రసారాన్ని మనం పునరుద్ధరిస్తాము. ఇది స్టెంట్. సో ఏదైతే మనం 3 ఏళ్ల క్రితం బ్లాక్ని క్లీన్ చేసి ఆ బెలూన్ సహాయంతో క్లీన్ చేసిన తర్వాత ఈ స్టెంట్ని ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఫైనల్గా మనకి మంచి రిజల్ట్ వచ్చింది. ఏదో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇందాక చూడండి, పూర్తిగా 99% మూసుకుని పోయిన రక్తనాళం చక్కగా పూర్తిగా నార్మల్గా వచ్చింది. సో 2 హార్ట్ అటాక్లు ఒకేసారి మనం డీల్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత వెంటనే అతని నొప్పి పూర్తిగా తగ్గిపోయింది, లేచి కూర్చున్నాడు. ఇవాళ పొద్దునైతే అతనే సొంతగా టాయిలెట్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అతను వారండాలో పచారులు చేస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, జిమ్లో వచ్చిన హార్ట్ అటాక్లు అప్పుడు వచ్చిన హార్ట్ అటాక్లు కావు. ఆల్రెడీ తీవ్రమైన బ్లాక్స్ ఉన్నప్పుడు అవి జిమ్లో పెరుగుతాయి తప్ప పూర్తిగా నార్మల్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం జిమ్లో అనేది చాలా 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 అరుదుగా వస్తుంది. సో దీనివల్ల మీకు చెప్పబోయే సందేశం ఏంటంటే, మీరు కొత్తగా జిమ్లో చేరదలుచుకున్నారా, కొత్తగా రన్నింగ్ మొదలుపెట్టుకోదలుచుకున్నారా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడైతే మన ఫ్యామిలీలో ఒకరికంటే తక్కువ వయసులో హార్ట్ అటాక్లు వచ్చి మరణించడం జరిగిందో ఇతనికి జరిగినట్టుగా, మీరు సంవత్సరానికి ఒకసారి ఈసీజీ, ఈకో, టీఎంటీ, కొలెస్ట్రాల్ పరీక్ష, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం తప్పనిసరి. ఇవి చేయించుకుంటూ ఉండండి. జిమ్కి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మళ్ళీ చేయించుకోండి. మళ్ళీ ఈకో, గుండెకి 2D ఈకో, అలాగే ట్రెడ్మిల్ టెస్ట్, టీఎంటీ, ఈ 2 చేయించుకుని అంతా బాగున్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయండి. లేకపోతే జిమ్కి వెళ్తే జిమ్ చేయడం వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనేటటువంటి ఒక అపోహలో ఉండడం కాకుండా, ఈ సోషల్ మీడియా యుగంలో అందరికీ కూడా రన్నింగ్ చేయడం, రన్నింగ్ చేస్తే జాయింట్లు పడవుతాయి, జిమ్ చేస్తే హార్ట్ అటాక్లు వస్తాయి అనేటటువంటి ఒక తప్పు సందేశం జనాల్లో పాకుతోంది. అది తప్పు అని నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఇవాళ మనం గుండె బలహీనత గురించి మాట్లాడదాం. సో గుండె బలహీనంగా ఉన్నప్పుడు కారణాలు ఏమిటి, దాని రోగ లక్షణాలు ఏమిటి, పరీక్షలు ఏమిటి, ట్రీట్మెంట్ ఏమిటి గురించి మాట్లాడదాం. సో గుండె బలహీనంగా ఉండడానికి కారణాలు చాలా ఉంటాయి. కామన్గా యూజువలీ 30-40 ఏళ్ల తర్వాత గుండెలో కనుక బ్లాక్స్ వచ్చినట్లయితే, హార్ట్ అటాక్ ప్రాబ్లం, గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లయితే, ఆ బ్లాక్స్ వల్ల గుండెకి రక్త ప్రసారం సరిగ్గా జరగగా గుండె డ్యామేజ్ అయ్యి గుండె బలహీనపడే అవకాశం ఉన్నది. సో ఇది చాలా కామన్గా వస్తుంది. మిగతావి బ్లాక్స్ లేకపోయినా సరే ఒట్టి షుగర్ వల్ల, గ్లూకోజ్ టాక్సిటీ,
అంటే ఒక రక్తంలో షుగర్ పెరగటం వల్ల ఆ షుగర్ వల్లనే కండ డ్యామేజ్ అవ్వటం, దానివల్ల గుండె కామంగా వీక్ అవ్వచ్చు. కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి గుండె వీక్ అవ్వచ్చు. ఇవి కామన్గా. అన్కామన్గా చాలా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్ మందులు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గుండె బలహీనపడుతూ ఉంటుంది. సో యూజువల్లీ కారణం తెలుస్తుంది మనకి కొన్ని ఆల్మోస్ట్ లైక్ 40% వరకు కారణం తెలియకపోవచ్చు మనకి. గుండె ఇవేమీ లేకుండా కూడా గుండె బలహీనంగా ఉండొచ్చు. ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్. మద్యం సేవించిన తర్వాత ఇనీషియల్గా ఏమిటంటే టెంపరరీగా గుండె కండ బలహీనపడుతుంది. కానీ కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో మద్యం సేవించే వాళ్ళకి ఆ గుండె వీక్ అవ్వడం ఏదైతే ఉందో అది పర్మనెంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఇనీషియల్గా ఇది రివర్సబుల్, ఆ తర్వాత అది ఇర్రివర్సిబుల్ బేసికలీ. సో ఇవి గుండె బలహీనపడటానికి, ఇవి గుండె కండ బలహీనపడటానికి ఇవి కొన్ని కారణాలు. సో గుండె బలహీనపడిన తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి రోగ లక్షణాలు ఏమిటి? యూజువల్గా సింపుల్గా చెప్పాలి అంటే గుండె కుడి ఎడమ రెండు ఉంటాయి. సో కింద ఛాంబర్స్ వెంట్రికల్స్ అంటారు. సో కుడి పక్కన కనుక గుండె కండ బలహీనపడినట్లయితే వాళ్ళకి కాళ్ళ వాపులు రావడం, సో నిస్సత్వం ఉండటం, వీక్నెస్ ఉండటం, ఏ పని చేయడానికి వాళ్ళకి ఎనర్జీ లేకపోవటం, ఇంకా ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకి డిప్రెషన్ లాగా, అంటే ఉత్సుకత లేకపోవడం ఏ పని చేయడానికి, ఇట్లాంటివి ఉంటే ఉండొచ్చు. ఎడం పక్కన గుండె కండ వీక్ అయితే కనుక అది యూజువల్లీ ఊపిరితిత్తుల్లో నీరు పడుతుంది. నీరు పట్టడం వల్ల ఇనీషియల్గా వాళ్ళకి ఆయాసంలాగా రావడం. సో ఆయాసం ఇనీషియల్గా ఎలా వస్తుందంటే ఏ పని చేసినా, మెట్లు ఎక్కినా అలా రావడం. సో అలా మొదలైనటువంటి ఆయాసం చిన్న చిన్న బరువులు ఎత్తిన ఆయాసం రావడం. అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే చిన్న పనులు చేసినా, మాట్లాడినా, స్నానం చేసినా, అన్నం తిన్న ఆయాసం రావడం. ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళకి పగల కంటే రాత్రిపూట ఆయాసం ఎక్కువ రావడం. అంటే పడుకుంటేనే వాళ్ళకి కష్టం రావడం. అంటే పడుకుంటే ఇమీడియట్గా ఆయాసం పెరిగిపోయి వాళ్ళు కూర్చోవాల్సిన అవసరం రావడం. ఇంకా ఫైనల్ స్టేజెస్లో వాళ్ళకి మామూలుగా ఒక చోట కూర్చున్నా సరే, రెస్ట్లో ఉన్నా సరే వాళ్ళకి ఆయాసంగా ఉండటం. దీంతో పాటుగా వాళ్ళకి అఫ్కోర్స్ కాళ్ళవాపులు, ఒక్కొక్కసారి పొట్టవాపు, ముఖం వాపు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా గుండె కండ, అంటే గుండె బలహీనపడితే కనుక వచ్చేటటువంటి రోగ లక్షణాలు బేసికలీ. కాళ్ళ వాపులు అంటే కాళ్ళలోనే వాపులు ఎందుకు వస్తాయి అంటే మన మనిషి నుంచున్నప్పుడు గ్రావిటీ డిపెండెంట్గా ఈ భూమి ఆకర్షణ శక్తి వల్ల ఎక్కువ కాళ్ళల్లో నీరు స్టార్ట్ అవుతుంది తప్ప యూజువల్గా శరీరం అంతా నీరు పడుతుంది. సో కాళ్ళలో ఫస్ట్ కాళ్ళ లోపలి భాగంలో కాళ్ళ వాపులు రావడం స్టార్ట్ అవుతుంది. కాళ్ళ బయట భాగం వచ్చినట్టు యూజువల్గా ఫ్యాట్ ఉంటుంది ఆడవాళ్ళలో ఎక్కువ. సో కాళ్ళు లోపల భాగంలో మీడియల్ మ్యాలోస్ అంటారు. రెండు కాళ్ళు ఇలా నుంచున్నప్పుడు లోపల భాగంలో కనుక వాపునట్లయితే అది నీరు పట్టినట్లు లెక్క. గుండె మిగతా కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు, బట్ కామన్గా కారణం గుండె బలహీనపడితే ఉండొచ్చు. అది మెల్లమెల్లగా పాదాల నుంచి అలా పిక్కలు, మోకాళ్ళు అలా పైకి పోతూ ఉంటుంది. ఇదే కాళ్ళలోనే కాదు, పొట్టలో నీరు ఉంటుంది, ఊపిరితిత్తుల్లో నీరు ఉంటుంది, ముఖంలో నీరు ఉంటుంది. ఇవంతా కూడా శరీరం అంతా కూడా నీరు ఉండి ఇట్లాంటి వాళ్ళకి కాళ్ళలో ఎక్కువ కనిపించే అవకాశం అంటూ ఉంటుంది. ఇకపోతే దీనికి ఈ పరీక్షలు, ఏ పరీక్షలు చేస్తే గుండె బలహీనపడని తెలుసుకోవడం. సో కామన్గా మనం ఈసీజీ తీస్తారు. ఈసీజీలో కొంత మనకు ఐడియా వస్తుంది. కానీ డయాగ్నోస్టిక్ టెస్ట్, బెస్ట్ టెస్ట్ ఏంటంటే దీనికి 2D ఈకోకార్డియోగ్రామ్ అంటారు, 2D ఈకో అంటారు. సో ఇది పొట్టకు చేసినటువంటి అల్ట్రాసౌండ్ పరీక్ష అది చేస్తారు మీరు, అట్లాంటి అల్ట్రాసౌండ్ పరీక్ష గుండెకు కూడా చేస్తారు. 2 డైమెన్షనల్ ఈకో, 2D ఈకో, 3D ఈకో ఉన్నాయి, 4D ఈకో ఉన్నది. కామన్గా అన్ని చోట్ల అవైలబుల్ అనేది ఈకోకార్డియోగ్రామ్, 2D ఈకో. ఇది చాలా సింపుల్ టెస్టు, పూర్తిగా నాన్ ఇన్వేసివ్ అంటే ఎలాంటి నొప్పి లేనటువంటి పైన స్కాన్ చేసేటటువంటి సింపుల్ పరీక్ష ఇది. సో దాంట్లో గుండె సామర్థ్యం తెలుస్తుంది, గుండె బలం తెలుస్తుంది. సో నార్మల్గా ఎవరికైనా సరే 50-55% కంటే ఎక్కువగా పంపింగ్ కెపాసిటీ ఉన్నట్లయితే గుండెకి అది నార్మల్ అని లెక్క. 50-55 నుంచి నిజంగా చెప్పాలంటే 50 నుండి 55 మధ్యలో ఉండొచ్చు. సో ఈ 50-55 నుంచి 75% దాకా కూడా నార్మలే. సో 50 కంటే తగ్గిందంటే గుండె పంపింగు, అది గుండె బలహీనపడుతుంది అనొచ్చు. కానీ ఇది బార్డర్ లైన్. సో 40% ఈజ్ వాటర్ షెడ్ అనమాట. ఎక్కడైతే గుండె పంపింగ్ 40% కంటే తగ్గిందో ఖచ్చితంగా దానికి సీరియస్ ప్రాబ్లం అన్నట్లు లెక్క. 40 నుండి 50 మధ్యలో ఉంటే అది మైల్డ్ అంటాం. 40 కంటే తగ్గిందంటే అది మోడరేట్ గుండె బలహీనత అంటాం. మోడరేట్ ఎల్వి డిస్ఫంక్షన్ అంటారు. అంటే గుండె పంపింగు మోడరేట్గా, మధ్యస్థంగా తగ్గింది అని. 30% కన్నా తక్కువ ఉంటే సివియర్గా గుండె పంపింగ్ తగ్గింది అనుకోవాలి. 30, 40, 50
ఈ 3 నెంబర్ 30 కంటే తగ్గితే సివియర్, 30 నుండి 40 దాకా మోడరేట్, 40 నుండి 50 దాకా మైల్డ్, 50 దాటిన అయితే కనుక నార్మల్. సో గుండె పంపింగ్ చూసినప్పుడు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. మీరు ఈకో చూసినప్పుడు ఈఎఫ్ లేదా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేటటువంటిది ఒక చివర రాసి ఉంటుంది. దానిలో పర్సంటేజ్ వేస్తారు ఏ డాక్టర్ అయినా ఈకో చేసినప్పుడు, అది చూడండి. సో దాన్ని బట్టి గుండె సామర్థ్యం ఏంటో అనేది ఈకో చేసిన వాళ్ళు నిర్ణయిస్తారు. సో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా బెటర్ టెస్ట్ కావాలనుకుంటే దీనికి అదే ఎంఆర్ఐ, గుండెకి చేసే ఎంఆర్ఐ. గుండె ఎంఆర్ఐలో కూడా ఇట్లాగే సో గుండె సామర్థ్యం వాళ్ళు ఇంకా బెటర్గా మెజర్ చేసే అవకాశం ఉంటుంది. సో దాంట్లో కూడా అంతే, వాళ్ళు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని ఇస్తారు. ఎజెక్షన్ ఫ్రాక్షన్ పర్సంటేజ్ 30, 40, 50 బట్టి గుండె సామర్థ్యం మైల్డ్గా తగ్గిందా, మోడరేట్గా తగ్గిందా, సివియర్గా తగ్గిందా అనేది నిర్ణయించడం అవుతుంది. ఇకపోతే ట్రీట్మెంట్ అంటూ ఏం చేయాలి? గుండె ఎందుకు బలహీనపడిందో కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ బ్లాక్స్ వచ్చాయా, బ్లాక్స్ వస్తే ఒక రకంగా మంచిది. ఎందువల్ల అంటే బ్లాక్స్ వల్ల గుండె బలహీనపడింది అనుకోండి, ఆ బ్లాక్స్ తీసేస్తే గుండె ఇమీడియట్గా పంపింగ్ పెరిగే అవకాశం ఉన్నది. సో బ్లాక్స్ ఉన్నాయా అని చూస్తాం, యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తాము. యాంజియోగ్రామ్ పరీక్షల్లో ఒకవేళ బ్లాక్స్ కనుక కనిపించినట్లయితే, బ్లాక్స్ క్లీన్ చేసినట్లయితే లేదా బైపాస్ చేసినట్లయితే గుండె పంపింగ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నది. ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆల్కహాల్ ఆపమని చెప్తాము. లేదా ఇంకా ఇప్పుడు మనం ఇంతగా డిస్కస్ చేసిన కారణాలు, క్యాన్సర్ మందుల ద్వారా ఉంటే ముందే డాక్టర్ చెప్పినట్లయితే ఆ క్యాన్సర్ మందు వాళ్ళు మార్చడము లేకపోతే కొత్త మందుకు పోవడము చేయడం అంటే జరుగుతుంది. సో ఇంకా కొన్ని మందుల వల్ల రావచ్చు. ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు వెతుకుతాడు డాక్టర్. వెతికి ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసే ప్రయత్నం చేస్తారు. వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఎప్పుడైతే గుండె బలహీనపడుతుందో కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో అది చెప్పడం కష్టం. ఇవంటే ఇడియోపతిక్ అంటారంటే మనకు కారణం తెలియదు, ఎందుకు గుండె బలం పెరిగిందో కూడా తెలియని కారణాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం మందులు వేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇకపోతే ట్రీట్మెంట్ వరకు వస్తే వన్స్ కార్డియాలజిస్ట్లో ఏమి చేసినా ఏం ట్రీట్మెంట్ చేసినా గుండె బలం ప్రిజర్వ్ చేయడానికే మన అల్టిమేట్ లక్ష్యం. వన్స్ గుండె బలం వీక్ అయిన తర్వాత మనం చేయగలిగింది తక్కువ ఉంటుంది బేసికలీ. ఇప్పుడు బైపాస్ చేసినా, స్టెంట్ వేసినా, ఏం చేసినా కూడా గుండె బలం ప్రిజర్వ్ చేయడానికి. గుండె బలం బాగుంటే మీ గుండె మనిషి లైఫ్ లాంగ్ అంటే లాంగివిటీ పెరుగుతుంది బేసికలీ. సో గుండె బలం తగ్గిన తర్వాత ఇనీషియల్గా మందులు తప్ప వేరే మార్గం లేదు. సో మందులు జాగ్రత్తగా వేసుకోవటం. ఇప్పుడు చాలా మంచి మందులు వచ్చాయి. సో మందులు డీటెయిల్స్లో పోవక్కల్లా చాలా ఇప్పుడు కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా గుండె పంపింగ్ ప్రిజర్వ్ చేయడానికి కొత్త మందులు వచ్చాయి. సో దాని ద్వారా మనం పంపింగ్ కొంచెం పెంచే సామర్థ్యం మనం తీసుకురావచ్చు. సో ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళు మందులు వేసుకుంటూ ఉండాలి తప్పనిసరి. అలా మందులు వేసుకుంటూ ఉంటే గుండె పంపింగ్ ఆల్మోస్ట్ 20% నుంచి మొదలయ్యి పూర్తిగా నార్మల్ అవటం కూడా నా కళ్ళతో నేను చాలాసార్లు చూశాను. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరము అని చెప్పేసి వాళ్ళకి చెప్పిన పేషెంట్లను కూడా కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడం నేను చాలాసార్లు గమనించాను బేసికలీ. సో కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ మందులతో సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మన చాయిస్ ఆఫ్ మందులతో కరెక్ట్గా మందులు కనుక వాళ్ళు వాడుతూ కూడా గుండె పంపింగ్ పెరగట్లేదు సరిగదా, గుండె వీక్ అవుతుంది అనుకోండి, మనం చేసేది మందులతో చేసేది అప్పుడు తక్కదు. అంటే అంతకంటే మనం చేసేది లేదు కాబట్టి మందులు కంటిన్యూ చేస్తూ కొన్ని రకాలైనటువంటి పరికరాలు గుండెలో అమర్చవచ్చు. కొన్ని పేస్ మేకర్ లాంటి పరికరాలు ఉంటాయి, దాన్ని బైవెంట్రికులర్ పేసింగ్ అంటారు. అట్లా పేస్ మేకర్ లాంటి పరికరాలు గుండెలో అమర్చడం ద్వారా మన గుండెకి హెల్ప్ చేయొచ్చు. ఇవి అన్ని రకాల గుండె వీక్ అయిన వాటికి పనికిరాదు. కానీ గుండె వీక్ అయిన వాళ్ళల్లో, గుండె బలహీనంగా ఉన్న వాళ్ళల్లో ఒక 30-40% మందికి మాత్రం ఈసీజీలో మార్పులు వస్తాయి. వాళ్ళకి ఈసీజీలో మార్పులు వచ్చిన వాళ్ళకి ఈ పేస్ మేకర్ థెరపీ వల్ల గుండె పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది కూడా పనిచేయని తరుణంలో చివరికి అల్టిమేట్గా గుండె వీక్నెస్ ట్రీట్మెంట్ ఏంటి? కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్. సో గుండె మార్పిడి ఒక్కటే మార్గం అవుతుంది. అప్పుడు గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి అంత, లివర్ మార్పిడి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంకొకరు మనకి ఇవ్వలేరు. ఒకళ్ళు మన కిడ్నీ మనకి ఇవ్వగలరు, ఒకళ్ళు లివర్లో సగం మనకి ఇవ్వగలరు. గుండె అలా కాదు కదా. గుండె ఒక ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి నుండి మాత్రమే గుండె మనకి పెట్టడం జరుగుతుంది. సో యాక్సిడెంట్లో కానివ్వండి, తక్కువ వయసులో చనిపోయిన వాళ్ళు ఎవరన్నా నార్మల్ వ్యాధి లేనటువంటి నార్మల్ గుండెలు ఉన్నట్లయితే ఆ గుండె మనకు పెట్టడం జరుగుతుంది. సో అలాంటివి దొరకడం కష్టం. ఒకవేళ దొరికితే అదృష్టవశాత్తు పెట్టడం జరుగుతుంది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి ఈ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మందులు కూడా కంటిన్యూస్గా వాళ్ళు వాడుతూ ఉండాలి. సో ఇది అంత అందరికీ దొరికేటటువంటి ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే ట్రీట్మెంట్ సర్జరీ కాస్టే కొన్ని కోట్లలో ఉంటుంది కాబట్టి.
సో అక్కడ దాకా పోకుండా మనం చేయగలిగిందే మన లక్ష్యం బేసికలీ. కానీ మళ్ళీ చెప్తున్నా, మందులు జాగ్రత్తగా కంటిన్యూస్గా వేసుకున్నట్లయితే 90% మందికి గుండె వీక్గా ఉన్న వాళ్ళకి పూర్తిగా గుండె పంపింగ్ మనం నార్మల్ చేయవచ్చు, దీనిలో ఎట్టి అనుమానం లేదు. సో ఇదండి గుండె పంపింగ్ కారణాలు, తగ్గడానికి కారణాలు, దానికి టెస్ట్లు, ట్రీట్మెంట్లు మీకు చెప్పాను. సో మోస్ట్లీ అన్ని క్వశ్చన్లు నేను ఆన్సర్ చేసి ఉంటానని ఆశిస్తున్నాను. ఇంకేమన్నా మీ క్వశ్చన్లు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటిని మనం రిలవెంట్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దామండి. నమస్కారం.